హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లో నుంచే ఈరోజు ఈకేవైసీ వేసుకోవడం ఎలానో మన మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. దానికోసమని మనం ఒక 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాం మీకు. కేవైసీ అయ్యిందో లేదో కూడా రేషన్ కార్డులో చూపిస్తాం మీకు, ఓకేనా? దానికోసం ఇప్పుడు మనము ప్లేస్టోర్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళినాం. మనము ఇక్కడ మీరా యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఇక్కడ అది ఇచ్చేస్తా చూడు. నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి అది ఓపెన్ అని చూపిస్తుంది. కొంచెం క్లారిటీగా లేదు. నేను ఫోన్లోనే చేసిన రికార్డింగ్ కరెక్ట్గా రాలేదు, అది స్క్రీన్ కనిపించట్లేదు. అలాగే ఆధార్ ఫేస్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 యాప్లతోటి ఇప్పుడు మనం కేవైసీ చేయబోతున్నాం. రేషన్ కార్డులో రేషన్ కార్డ్ కేవైసీ రేషన్ షాప్కు వెళ్ళకుండానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇట్లా ఫోన్లోనే. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. మొత్తం బ్యాక్ వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనం మీరా యాప్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇదే మీరా యాప్. నేను ఆల్రెడీ మా పాప ట్రై చేసిన, కానీ 5 years లోపు ఉన్నోళ్ళవి కావు, 5 years పైన ఉన్నోళ్ళవే అవుతాయి. ఇక్కడ తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రొసీడ్ కొడితే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉందా, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకు ఓటీపీ వచ్చింది. అది ఓన్లీ ఆధార్ కార్డ్, ఎవరైతే ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుందో ఆ ఫోన్ నంబర్కే వస్తుంది. ఆధార్ కార్డ్ నంబర్ లింక్ ఉన్న నంబర్కే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మన డీటెయిల్స్ వస్తాయి.